వైఎస్ఆర్సీపీ నేత నారాయణ రెడ్డి ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్యాం సహా 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్యాంబాబు అని, అయినప్పటికీ అతన్ని A14 గా చేరుస్తూ కేసు నమోదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు నుంచి శ్యాంబాబును తప్పించేందుకు యత్నిస్తున్నారని అంటున్నారు. యుద్ధమంటూ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ వారంలోనే ఆయన ఢిల్లీ పర్యటన ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలోని అన్నాడీఎంకే 2 వర్గాలతో కూటమి ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపుతోంది. అలాగే రజనీకాంత్ ను మరోవైపు తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో రజనీ వ్యాఖ్యలు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని అభిమానులు పేర్కొనడం ఆసక్తి రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు.